నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా మూవీ ఈ రోజు రిలీజ్ అయింది సార్. దాని రివ్యూ ఎలా ఉంది? విశ్వక్ సేన్ లైలా మూవీ ఆల్రెడీ రిలీజ్ కాకముందే అనేక వివాదాలకి దారితీసింది. దానికి ప్రధాన కారణం మనకు తెలుసు, పృథ్వీ 30 years పృథ్వీ ఫైనల్ గా అతను నిన్న సారీ చెప్పాడు. అయినప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు తగ్గట్లేదు, ఎందుకంటే వైసీపీ వాళ్ళ మీద ఆయన కేసు కూడా పెట్టాడు. 1000 కోట్లకి 1000 కోటికి ఆయన పరువు నష్టం కూడా వేశాడు. తర్వాత ఇంకా బండబూతులు తిట్టాడు. ఇప్పుడు ఫైనల్గా సారీ చెప్పాడు. సో దాంతో వాళ్ళకు కోపం అయితే తగ్గట్లేదు. దానివల్ల నెగిటివ్ కూడా ప్రచారం చేస్తున్నారు. నేను ముందే చెప్పాను, అసలు ఇదంతా టీమే కలిసి చేసింది అనేది నాకు ఉన్న సమాచారం. ఎందుకంటే వాళ్ళకి ఆ సినిమా ఆల్రెడీ అర్థమైపోయింది, ఇది గొప్పగా లేదు, దీనికి ఏదో కాంట్రవర్సీ చేసైనా దీన్ని హిట్ చేయాలనేది వాళ్ళ ప్లానింగ్ మనకు అర్థమవుతుంది. సో ఈరోజు నేను సినిమా చూశాను. సినిమా చూసినాక కూడా నా అభిప్రాయం ఇంకా బలపడింది. ఎందుకంటే ఈ సినిమా ఎవరు చూసినా కూడా అర్థమైపోతుంది సినిమా పరిస్థితి ఏంటనేది. సో ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉందో మనం డీటెయిల్గా రివ్యూ చెప్పుకుందాం. యాక్టర్స్ విషయానికి వస్తే విశ్వక్ సేను, తర్వాత ఆకాంక్ష శర్మ, తర్వాత పృథ్వీలు ఇద్దరు ఉన్నారు. బబ్లు పృథ్వీ అండ్ 30 years పృథ్వీ, వినీత్, వెన్నెల్ కిషోరు, అభిమన్యు సింగ్, ఇలా కాస్టింగ్ అయితే ఫుల్గానే ఉన్నారు. ఇక రామ్ నారాయణ డైరెక్ట్ చేశాడు, సాహు గారుపాటి ప్రొడ్యూస్ చేశాడు, రిచర్డ్ ప్రసాద్ కెమెరా చేశాడు. సో ఓవరాల్గా ఈ సినిమా కథ మనం చెప్పుకోవాలంటే, బేసిక్గా సోను మోడల్ అనే ఒక వ్యక్తి ఓల్డ్ సిటీలో ఒక బ్యూటీ పార్లర్ నడుపుతుంటాడు. ఆ బ్యూటీ పార్లర్ వెరీ పాపులర్ అయిపోతుంది. అది కొత్త స్టైల్లో ఉంటుంది. అతని మేకప్ స్టైల్ అంతా కూడా అక్కడున్న విమెన్కి బాగా నచ్చేస్తుంది. దాంతో వాళ్ళు విపరీతంగా దీన్ని ప్రచారం తీసుకెళ్తారు. ఆ క్రమంలో ఒక కస్టమర్కి హెల్ప్ చేయడం కోసం ఇతను కుకింగ్ ఆయిల్కి తన నేమ్ బ్రాండ్గా ఇద్దామని ట్రై చేస్తాడు. ఆ క్రమంలో ఒక పొరపాటు జరిగి ఆ ఎమ్మెల్యేకి డేంజర్ అయిపోతుంది. ఆ ఎమ్మెల్యే మనుషులు, గ్యాంగ్లు ఇతన్ని చంపడానికి ట్రై చేస్తారు, ఆ బ్యూటీ పార్లర్ని ధ్వంసం చేస్తారు. అక్కడి నుంచి ఇతను దాని నుంచి తప్పించుకోవడం కోసం లైలాగా మారిపోయి ఆడవేషం వేస్తాడు. దాంతో అభిమన్యు సింగ్ అనే గ్యాంగ్స్టర్, రుస్తుం గ్యాంగ్ అది, ఆ గ్యాంగు లీడరు అభిమన్యు సింగే తన ప్రేమలో పడతాడు. ఇతను చూసి ఇది బేసిక్గా ప్లాట్. ఫైనల్గా ఇతను ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడు, అభిమన్యు సింగ్ పరిస్థితి ఏంటి, ఇది బేసిక్ ప్లాట్. మామూలుగా ప్లాట్గా తీసుకున్నప్పుడు ఇలాంటివి గతంలో కూడా చాలా వచ్చాయి. ముఖ్యంగా మనకి లేడీ గెటప్ అనగానే రాజేంద్ర ప్రసాద్ లేడీ కావచ్చు, తర్వాత పెద్ద నరేష్ గెటప్ కావచ్చు, అప్పట్లో పెద్ద హైట్లు వాళ్ళిద్దరు చాలా. ఇంత లేడీ గెటప్ అంటే బేసిక్గా కామెడీ రావాలి, రొమాన్స్ కాకుండా. ఇక్కడ ఏంటంటే తను రొమాన్స్ కూడా కామెడీగా ఉండాలి. ఇతను రొమాన్స్ని ఒక అడల్ట్ కామెడీ తీసుకెళ్ళాడు. అంటే క్రింజ్ కామెడీ, సెక్స్ కామెడీ, అడల్ట్ కామెడీ అంటారు, ఆ కామెడీలోకి తీసుకెళ్ళాడు. అది మనకు తెలుసు ఆడియన్స్కి. అతను మేలు ఫిమేల్ క్యారెక్టర్ వేసినప్పుడు వాళ్ళని ఏమార్చే దాంట్లో ఫన్ రావాలి తప్ప, అదేదో ఇతను కూడా మనల్ని ఆడియన్స్ని కూడా ఒక అమ్మాయిలాగా ఎక్స్పోజ్ చేస్తాను అది ఇదంటే మనకి అంటే ఆడియన్స్కి కాలుతూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. నువ్వు మమ్మల్ని ఏంద్రా చేసేది, అక్కడ చేసుకో, నువ్వు కామెడీ చేయి మమ్మల్ని అని. సో ఆ ప్రాబ్లం దీంట్లో బేసిక్గా ఉంది. రెండోది ఏంటంటే, ఇది బేసిక్గా రైటింగ్ వెరీ పూర్ రైటింగ్ అండి. ఓల్డ్ స్టోరీ, అంటే కొట్టి నలిగిపోయిన స్టోరీ. రైటింగ్ వెరీ పూర్ రైటింగ్. దీనికి ఇద్దరు ఉన్నారు, రైటరు అండ్ డైరెక్టర్ కూడా రాశాడు. సో ఇద్దరు కలిసి దీన్ని పరమ నాసిరకమైన వంట వండారని చెప్పచ్చు. సో అందువల్ల ఏమైందంటే, ఫస్ట్ హాఫ్ అంత గొప్పగా లేదు, సెకండ్ హాఫ్ అంత గొప్పగా లేదు. ఓవరాల్గా సినిమా రైటింగ్లోనే ప్రాబ్లం ఉంది. అంటే కామెడీ వర్కౌట్ అవ్వలేదు, ఎమోషనల్ సీన్లు అవ్వలేదు. వీళ్ళు చెప్పిన ఆయన విశ్వక్ సేన్ చెప్పినట్టుగా ఇది బూత్ కాదు, యూత్ సినిమా అన్నాడు. అది కూడా ఏమి యూత్కి ఎక్కడ కనెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. అందువల్ల ఇది సినిమా చాలా అంటే బలవంతంగా మనం రివ్యూ చెప్పాలి కాబట్టి కూర్చోవాల్సి వచ్చిందని మాత్రం చెప్పచ్చు. అదర్వైజ్ లేసి వచ్చేసే పరిస్థితి అయితే ఉంది. సో అది మేజర్ ప్రాబ్లం. ఇక దీంట్లో ప్లస్ పాయింట్లు చెప్పుకోవాలంటే విశ్వక్ సేన్ చాలా బాగా చేశాడు. లేడీ గెటప్ కూడా అతను చాలా శ్రమ కోర్చి ఆ మేకప్ కానీ అంత మెటికులస్గా చేసుకున్నాడు, చాలా బాగా చేశాడు. విశ్వక్ సేన్ లేకపోతే అసలు ఇంకా నీచంగా ఉండేది సినిమా.
విశ్వక్సేన్ పాపం దీన్ని కాపాడడానికి చాలా ట్రై చేశాడు, కానీ పూర్ రైటింగ్ ఉంటే ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా చేయలేరు. మనం పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా పూర్ రైటింగ్, క్యారెక్టరైజేషన్ పూర్గా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని లేపలేరు. ఒక మాదిరిగా ఉంటే వాళ్ళు దాన్ని ఎలివేట్ చేస్తారు. అసలే లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. ఇది కూడా అదే ప్రాబ్లం. ఇక్కడ విశ్వక్సేన్ ఏ రకమైన పొరపాటు లేదు. అతని పొరపాటు అంతా ఇలాంటి స్క్రిప్ట్, ఇలాంటి డైరెక్టర్ని సెలెక్ట్ చేయడమే విశ్వక్సేన్ పొరపాటు. అంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కానీ, మెకానిక్ అదేంటి ఏదో మెకానిక్ రాఖీ కానీ, ఇది కానీ వరుసగా విశ్వక్సేన్ ఎంచుకుంటున్న కథలు అతని సెలక్షన్ మీద మనకి డౌట్ వచ్చే విధంగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది కూడా అది అతను కొంత కేర్ఫుల్గా ఎంచుకోకపోతే కెరీర్ ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. సో విశ్వక్సేన్ బాగా చేస్తాడు. మిగతా చెప్పుకోవాలంటే కొంతవరకు మ్యూజిక్ బీజిఎమ్స్ బాగున్నాయి. 4 సాంగ్స్ ఉన్నాయి, కానీ అది అంత గొప్పగా లేదు, కానీ విజువల్గా బాగానే ఉన్నాయి. ఇక అనవసరంగా 5-6 ఫైట్లు ఉన్నాయండి. అది లెంగ్త్ ఫైట్లు. ఉండేదే సినిమా 2 గంటల 16 నిమిషాలంటే ఇందులో ఫైట్స్ 4 లెంగ్త్గా పెట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే రైటింగ్లో చేతగాక దాన్ని ఇంక దేంతోనే నింపాలి, పాటలతో ఫైట్లతో నింపాలని ట్రై చేశారు. ఆ పాటలపై యాక్చువల్గా ఇతను యాక్షన్ హీరో కాదు. ఇతను ప్రాబ్లం ఏంటంటే విశ్వక్సేన్ది ప్రతి ఒక్కరికి ఏంటంటే హీరోలతో ప్రాబ్లం మనకి తెలుగులో. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఏ ప్రభాస్ ఆర్ అల్లు అర్జున్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్, యాక్షన్ హీరో అయిపోదాం అనుకుంటారు. వీడి బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇతని వ్యవహారం ఏంటి, ఇతని హైట్ ఏంటి, ఇతని పరిస్థితి ఏంటి, ఇతను ఏం చేయాలి, ఇతని బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అవి అర్థం చేసుకోవాలి ఆర్టిస్టు. అక్కడ అర్థం చేసుకోకుండా ఇప్పుడు మనకెందుకు ఒక కమల్ హాసన్ తెలుగులో ఎందుకు లేకపోయాడు అంటే మన వాళ్ళందరూ హీరోలు కావాలి. ఒక అమితాబ్ బచ్చన్ ఎందుకు తెలుగులో లేకపోయాడు? ఇదంతే ప్రాబ్లం. అంటే వాళ్ళు ఆర్టిస్టులాగా సెటిల్ అయ్యారు, సూపర్ స్టార్లు అవ్వాలనుకోలేదు. సూపర్ స్టార్ అయినా కూడా మన అమితాబ్ బచ్చన్ నిజానికి ఆయనకి సెకండ్ ఫేజ్ గొప్పగా ఉంటుంది. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినాక అలాగా వీళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. ఇప్పటికి ముసలోళ్ళైనా మళ్ళీ యంగ్ అమ్మాయిలతో డాన్స్ చేయాలనుకుంటారు. ఇదే గోళం అంది. అందువల్ల చూడాలనిపించదు పరిస్థితి. సేమ్ విశ్వక్సేన్లో కూడా ఉండే ప్రాబ్లం అంటే ఈ వాంట్స్ టు బికమ్ బిగ్ యాక్షన్ హీరో అయిపోవాలి అనుకొని ఎప్పుడైతే ఈ కైండ్ ఆఫ్ కథలు సెలెక్ట్ చేసుకుని పెద్ద పెద్ద ఫైట్లు ఇవన్నీ చేస్తే మనకు బిలీవబుల్గా ఉండదు. స్టార్ అంటే బిలీవబుల్గా ఉంటుంది. ఒక మహేష్ బాబు 50 మందిని కొట్టాడంటే మనకు బిలీవబుల్గా ఉంటుంది. ఒక విశ్వక్సేన్ 50 మందిని కొట్టాడంటే బిలీవబుల్గా ఉండదు. సో అవి అర్థం చేసుకోకుండా వీళ్ళు ఏంటంటే మనకి ప్రొడ్యూసర్లు డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి రెమ్యునరేషన్ పెంచుకోవడం కోసం యాక్షన్ హీరో అయితే రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుంది, రీచ్ ఎక్కువ ఉంటుంది అన్న దీంతో వీళ్ళు అది మేజర్ తప్పు. సో అందువల్ల దీంట్లో ప్లస్ పాయింట్లు చెప్పుకోవాలంటే అతను పెర్ఫార్మెన్సు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, కెమెరా వర్క్ కూడా బాగానే ఉంది. రిచర్డ్ ప్రసాద్ బాగానే చేశాడు. అట్లాగే ప్రొడక్షన్ వాల్యూ సాహు గారు పట్టి కూడా ఆయన మంచి డబ్బులకి అయితే బాగా ఖర్చు పెట్టి చేశారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఇంతవరకు. ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ సెట్, బ్యూటీ పార్లర్ సెట్ చాలా బాగుంది. ఇవన్నీ బాగున్నాయండి. మేజర్ బాగాలేంది స్క్రిప్టే. స్క్రిప్ట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి దాని మీద మంచిగా వర్క్ చేసి ఉంటే ఈ సినిమా బాగుండేది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ డైరెక్టర్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఇటువంటి ఛాన్స్ వచ్చినప్పుడు మంచి రైటర్లను పెట్టుకోవడం, డైరెక్టర్లు కూడా అర్థం అవ్వాల్సింది ఏంటంటే అన్నీ వాళ్ళే చేయాలి. ఇప్పుడు హాలీవుడ్లో గొప్ప డైరెక్టర్లు చాలామంది వాళ్ళ కథలో వాళ్ళు రాసుకోరు, రైటర్లు వేరే వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు మార్టిన్ స్కార్సెసే నా ఫేవరెట్ డైరెక్టర్. ఆయన ఎప్పుడు ఆయన స్క్రిప్ట్ రాయడు, రైటర్లు ఉంటారు వాళ్ళకి. వీళ్ళు ఓన్లీ డైరెక్షన్ చేస్తారు. మనకి తెలుగులో ఏంటంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అని వేసుకోకపోతే ఇతను ఏదో చాలా అషేముడిగా ఫీల్ అవుతుంటారు. ఎందుకు వేసుకోవాలి? డైరెక్షన్ వరకు వేసుకో, నువ్వు డైరెక్షన్ వరకు చేయి అంటే నీ బలమేంటి, బలహీనత. ఈ విషయంలో రాజమౌళి క్లారిటీ ఉంది. ఆయన రైటింగ్ అంతా ఆయన చేయడు. సో ఇది తెలుసుకో. సో ఏదేమైనా సినిమా పరిస్థితి అయితే మాత్రం బ్యాడ్గా అయితే ఉంది. ప్లస్ పాయింట్లు ఇవి, మైనస్లు చాలా ఉన్నాయి. ఓవరాల్గా నా రేటింగ్ 2/5 అండి. సో మంచి ఛాన్స్ని డైరెక్టర్ మిస్ చేసుకున్నాడు. హీరో కూడా కథల్ని మంచిగా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో